నేనిలా మామిడికాయలు తింటుంటే మా అత్తయ్య ఒక మాట అన్నారు. అదేంటో లాస్ట్‌లో చెప్తాను. నాకు సమ్మర్ వస్తే చాలు ఇలాంటి ఫుడ్ అంటే నాకు చాలా ఇష్టము. అంటే తాటి ముంజలుంటాయి కదా! అలాంటివి, మామిడికాయలు, అలానే మామిడి పండ్లు ఇలాంటివంటే చాలా ఇష్టము. నేనైతే ఇప్పుడు మామిడికాయ, ఉప్పు, కారం అయితే వేసుకొని తింటున్నాను. చాలా అంటే చాలా బావుంటుంది. మా వారిని మార్చ్ మంత్ అప్పటి నుండి అడుగుతున్నాను. ఎక్కడైనా పచ్చి మామిడికాయలు కనిపిస్తే తీసుకురా నాకు తినాలనిపిస్తుంది అని చెప్పేసి. కానీ మా వారు చూసారా నేను ఎప్పుడు అడిగితే ఎప్పుడు తీసుకొచ్చారో. నేను మార్చ్‌లో అడిగితే మా వారు ఏప్రిల్‌లో తీసుకొచ్చారు. అట్లుంటది మా వారితోని. ఇంకా తీసుకొచ్చారో లేదో ఇంకంతే ఒక 4, 5 కాయలైతే తీసుకొచ్చారు. మా వారు తీసుకురావడమే ఆలస్యం. ఇంక రాగానే ఆ కాయల్ని వెంటనే కడిగేసేసి, పీల్ ఆఫ్ చేసేసి, మళ్ళీ వాష్ చేసి, ముక్కలుగా కట్ చేసుకొని, సోకులు పడకపోతే ఎలా? అందుకే ప్లేట్‌లో సోకులు పడినట్టుగా మంచిగా పెట్టాను. కానీ అవైతే చెదిరిపోయాయి. సరే ఎలాగోలా కొంచెం సేపు ఆగితే కడుపులోకి వెళ్ళేవే కదా అని చెప్పేసి ఉప్పు, కారం యాడ్ చేసేసి, కలిపేసి, చక్కగా ఇలా ముక్కకి పచ్చి మామిడికాయ ముక్కకి రుద్దుకుని తింటుంటే అబ్బబ్బా! ఏమన్నా ఉందా ఆ టేస్టు. ఎంత బావుందంటే చాలా బావుంది. అన్నట్టు మా అత్తయ్య ఒక మాట అంది అని అన్నాను కదా! అదేంటో తెలుసా? నేనిలా తింటుంటే అప్పుడే బయటకైతే వచ్చింది అత్తయ్య. "అలా తింటున్నావు ప్రెగ్నెంటా అని అంటారు" అనేసి అయితే అంటుంది. చాలా సేపు నవ్వుకున్నాం ఇద్దరము కూడా. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.